వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. నిఖిల్ అబ్బూరి అంటే ఎవరైతే లేదు 100% లవ్ సినిమా గుర్తుంటే ఈ అబ్బాయి గుర్తుంటాడు అనమాట. ఎవర్రా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదు అని చెప్పింది ఇదిగో ఈ అబ్బాయి. సో హాయ్ నిఖిల్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు మిర్చి, 100% లవ్, గణేష్, భలే భలే మగాడిపై, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, బెంగాల్ టైగర్, బాద్షా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక 50-60 సినిమాలు చేసి ఉంటావు కదా. 50-60 ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పవా? నువ్వు చెప్తావు కదా 100% లవ్ లో ఎవడరా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయలేదని చెప్పి. సో చిన్నప్పుడు వాయిస్ కి ఇప్పుడు వాయిస్ కి చేంజ్ అయిపోయింది కదా. చాలా చాలా చేంజ్ అయిపోయింది. బట్ నిజంగా ఎన్ని సినిమాలలో ఎంత మందిని కడుపుబ్బ నవ్వించావు అంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క చైల్డ్ ఆర్టిస్ట్ అలా మెరిసి ఒకసారికి హీరో అయిపోతుంటారు అనమాట. సో ప్రీవియస్ గా చూసుకుంటే మన తేజ, తనీష్, కౌశిక్ చాలా మంది, తర్వాత వచ్చిన తర్వాత భరత్, అంతేనా? సో తర్వాత నువ్వు, సాత్విక్, ఇంకో నిఖిల్ ఉండేవాడు కదా. మీ ముగ్గురు బాగా ఫేమస్. అమ్మాయిలలో ఆని, అంతే కదా, ఒక కుమ్మేశారు మొత్తం. సో జర్నీ అనేది చాలా పెద్దది, కానీ నువ్వు చిన్నవాడివే. కానీ ఏమనిపిస్తుంది జర్నీ చూసినప్పుడు? మన ఈ మధ్య ఫుల్ వైరల్ అయిపోయావు ఒక ఫంక్షన్ కి వచ్చి. నేనే షాక్ అయిపోయా. ఆ నిఖిల్ ఈ నిఖిల్ ఒకటేనా ఇలా మారిపోయాడు మనోడు, ఫుల్ హెయిర్ అది ఇది అనుకున్నాను. ఏం చేస్తున్నావు నిఖిల్ అసలుకి? నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయి మళ్ళీ ఇటు వచ్చాను. లిటిల్ హార్ట్స్ అని ఇప్పుడు సినిమా చేస్తున్నాము. ఓకే, అది ఇంకా దాని ఇప్పుడు నెక్స్ట్ అది రిలీజ్ అయ్యాక ఇంకా నెక్స్ట్ చూడాలి వాట్ నెక్స్ట్ అనేది. అంతే. అసలు మా నిఖిల్ అంత నవ్వించాడు ఏంటి, ఇంత సైలెంట్ గా ఇంత కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు అసలుకి? నేను ఎప్పుడు ఇంతే. అది ఒకవేళ స్క్రీన్ లో ఇంకా డైలాగులు ఇచ్చేస్తే అలా చేయొచ్చు, కానీ బయట కొంచెం. కానీ ఇంటర్వ్యూకి డైలాగులు ఇవ్వలేం కదా, మాట్లాడతా. సో కానీ లాస్ట్ సినిమా ఏది? ఆట ఆడుకుందాం రా అని సుశాంత్. కానీ ఎన్ని సినిమాలు మిస్ అయ్యి ఉంటావు ఇండస్ట్రీకి రాకుండా? అంటే చదువుకోవాలి అంటే ఇంకా దాని తర్వాత కూడా ఆఫర్ మమ్మీయే మాట్లాడింది నాకు. అసలు ఇంకా ఏమైందో కూడా అసలు ఇంకా మొత్తం అవుట్. ఇంకా అప్పుడు ఫోన్లు కూడా అవేం లేవు కదా తెలియడానికి. వీళ్ళు చేశాను మొత్తం మమ్మీ మాట్లాడేసి. ఇంకొచ్చేటప్పటికి నాకు అసలు ఏం తెలియదు. ఓకే, ఫస్ట్ సినిమా ఏది నిఖిల్ నీది? ఫస్ట్ గణేష్ రామ్ది. ఆ పిల్ల బ్యాచ్. అది కూడా ఆడిషన్ అని ఏం లేదు. మా బాబాయ్ రైటర్ అబ్బూరి రవి గారు అని, ఆయన పెళ్లిలో ఆడుకుంటున్నాను. ఇలా ఆడుకుంటుంటే అందరు ఉన్నారు అక్కడ, శ్రవంతి రావు కిషోర్ గారు, దిల్ రాజు గారు, అందరూ. వాళ్ళు చూసి ఎరా యాక్ట్ చేస్తావా అని అడిగారు. అంతే, చేస్తా అన్న. అలా గణేష్ వచ్చింది. గణేష్ కి మంచి పేరు వచ్చింది. ఇంకా గణేష్ నుంచి అన్ని సినిమాలు. ఏజ్ ఎంత ఉంటుంది గణేష్ ఇప్పుడు? గణేష్ ఎల్కేజీ కూడా జాయిన్ అవ్వలేదు ఇంకా. ఓకే, 2008 అలా ఎల్కేజీలో చేస్తూ అలా చేసా. సో ఎల్కేజీలోనే యాక్ట్ చేస్తాను అంటే యాక్ట్ చేస్తానని చెప్పేసా. చేస్తావా అంటే ఇంకెవరిని అడగలేదు. ఇంకా ఓకే చేసేస్తా అన్న. ఇంకా డాడీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ మనం ఆఫ్ స్క్రీన్ ఎంత యాక్టివ్ అయినా కానీ ఆన్ స్క్రీన్ కి వచ్చేసరికి డెఫినెట్ గా భయం ఉంటుంది. డైలాగ్స్ చెప్పలేము, 10 మంది వస్తే మాట్లాడలేము, ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇప్పుడు నువ్వు ఆన్ స్క్రీన్ కి ఆఫ్ స్క్రీన్ కి ఒకేలాగా ఉండేవాడు. అది ఇప్పుడు చిన్నప్పుడు అంటే ముందెవడో మనకి తెలియదు కదా. అప్పుడు చిన్నప్పుడు అంతా మొత్తం మందే అన్నట్టు ఉంటాం కదా. ఓకే, అసలు భయం వేసేది కాదు. ఇప్పుడు కూడా భయం లేదు, అస్సలు భయం వేసేది కాదు. చిన్నప్పుడు అంత భయపించే బ్యాచ్ మనం. అంతే, అల్లరి అలా. ఓకే, అంతే. కానీ ఎప్పుడు కెమెరా ముందు ఎప్పుడు భయపడలేదు. గణేష్ లో డైలాగ్స్ గుర్తున్నాయా? బాగా చెప్తావు. నా మీద నాకే నమ్మకం లేదు, మిమ్మల్ని ఎవరు నమ్మన్నారు, నాకు రావు అని ఒకటి. అది చాలా వైరల్ అయింది ఆ డైలాగ్ కూడా. ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఈయన పెద్ద స్టారు, పెద్ద హీరో అనిపించిన సినిమా అంటే నీకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం? ఇప్పుడు గణేష్ అప్పటి నుంచి కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు తెలియదు, కానీ నెక్స్ట్ డే నుంచి రామన్న చాలా చాలా పెద్ద యాక్టర్. కానీ రామన్న ఎప్పుడూ అలా లేడు. ఫుల్ ఫ్రెండ్లీగా రోజు కిండర్ జాయ్ ఇంకా కోక్ ఇచ్చేవాడు. ఫుల్ ఆడుకునే వాళ్ళం. తన కార్ లో కూర్చొని సాంగ్స్ ప్లే చేసేవాడు అందరు పిల్లలకి. ఓకే, ఇంకా ఫ్రెండ్ గానే ఇంకా చూస్తాం కదా అప్పుడు. ఇంకా ఎంత పెద్ద స్టార్ అయినా అన్ని ఇంకా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు.
త్రూఅవుట్ మూవీ హీరో హీరోయిన్ తో ట్రావెల్ చేసిన మూవీస్ అంటే గణేష్ ఒకటి 100% 100% లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సందీప్ అన్నతో కూడా ఒక 4-5 మూవీస్ చేశారు. అవును, సందీప్ అన్న కూడా చాలా క్లోజ్, చాలా చాలా బాగా మాట్లాడతారు. అవును. ఇప్పుడు 100% లవ్ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అవడానికి కారణం మొత్తం అసలు ఈ సీన్స్ అన్ని బాగా పండుతాయి. అంటే మొత్తం సుకుమార్ గారి క్రెడిట్. అవును, క్రెడిట్ అయింది. బట్ అది బాగా హైలైట్ అయింది థియేటర్ లో. అవును, చిన్న చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీ కామెడీ సీన్స్ అన్ని కూడా. అందులో ఒక 10 మంది ఉన్నా కానీ పిల్లలు దాంట్లో హైలైట్ అయ్యేది నిఖిలే, లీడర్ నిఖిల్ అన్నిటికీ. బట్ 100% లవ్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే సూపర్ డేస్ అవి. అసలు ప్రతిరోజు వెళ్ళి మంచిగా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళం. 6కి 7కి కార్ వచ్చేది, వెళ్ళిపోయే వాళ్ళం. సుకుమార్ అంకుల్ ఏంటంటే అసలు మనం ఎంత అల్లరి చేసినా, ఇప్పుడు ఆబ్వియస్లీ అంత అల్లరి చేస్తే పేరెంట్స్ తిడతారు ఆబ్వియస్లీ. ఆయన అసలు తిట్టిపిచ్చేవారే కాదు. సెట్ లోపల ఏం చేసినా సెట్ వరకే, మీరు అసలు ఏం అనకూడదు ఎవరిని అని. ఓకే, ఫుల్ ఫన్, అసలు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. డైలాగులు కూడా ఇదిరా డైలాగ్, నీకు ఎలా వచ్చిందో అలా చెప్పు, నువ్వు నేను ఎలా చెప్పాను అలా కాదు. ఫుల్ ఫ్రెండ్లీగా ఉండేవారు, ఎప్పుడు సీరియస్ అవ్వలేదు. అందరు పిల్లలతో ఏ సీన్ చేసినా అందరూ నవ్వించి అందరికి కంఫర్టబుల్ గా ఉందని మంచి స్నాక్స్ పెట్టేవారు, చాక్లెట్లు. అది క్రేజీ ఎక్స్పీరియన్స్. అవన్నీ తిని బాగా ముద్దుగా బొద్దుగా చాలా చాలా. ఆ సినిమా అప్పుడు ఎంత వెయిట్ ఉంటావు నిఖిల్? చాలా వెయిట్ ఉందా? అప్పుడు 3rd క్లాసే, అప్పుడంతా ఉంటా 50 అలా. బాగా వెయిట్ ఉండేవాడు 3rd క్లాస్ కి. అమ్మో, చాలా చిన్నప్పుడు నేను మొన్నటి వరకు నేను 110 kilos అలా ఉన్నా. 2024 లో 30 kgs తగ్గా. 110కి వచ్చావా? 110. లాక్డౌన్ ఇంకా అంతా తినేసి ఇప్పుడు. ఎందుకు అంత వెయిట్ వచ్చావు? అంతే, ఇంకా పెరిగిపోయాలి. దాని తర్వాత ఇంకా 2024 లో ఇంకా మనం ఇటు రావాలంటే కొంచెం ఇలా ఉంటే బాగోదు, కొంచెం తగ్గాలి అని. కొంచెం కాదు, ఇప్పుడు ఎంత 60కి వచ్చావా? ఇప్పుడు 70-75 మధ్యలో 40 kgs తగ్గావు. అంతే. ఏం డైట్ తీసుకున్నావు? 1 meal a day చేశాను. 1 meal a day చేసి పొద్దున్న డిన్నర్ ఇంకా తిన్ను, ఓన్లీ లంచ్ తినేవాడిని. ఏం తీసుకుంటావు లంచ్? లంచ్ మామూలు అన్నం, పప్పు, సమ్ ప్రోటీన్, కూర, పెరుగు, అంతే. ఫుల్ గా తినేవాడిని. నైట్ జిమ్ నుంచి వచ్చి డ్రై ఫ్రూట్ జ్యూస్ లేదా ప్రోటీన్ షేక్ తాగేవాడిని. ఓకే, అంతే. అదొక 10 months చేశా. 10 months తర్వాత ఇంకా చాలు, ఇంకా తగ్గించాలి, ఇంకా అక్కర్లేదు, చాలా ఇంకా బక్కగా అయిపోయా. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెరిగాను. ఇంకా వద్దు అనేటప్పటికి ఇంకా తిన్నా. షుగర్స్ మానేశాను, కూల్ డ్రింక్స్ మానేశాను, బయట ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఏం తిన్నా. అంటే అంత లావుగా ఇప్పుడు మళ్ళీ వస్తే ఎవరు తీసుకోరు, ఏంటి వీడు ఇలా ఉన్నాడు అని. ఇంకా అందుకని కొంచెం తగ్గాను. అందరూ ఇది తెలియక బేరియాట్రిక్ సర్జరీలు అవన్నీ ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఇంత న్యాచురల్ గా తగ్గావా నువ్వు? ఓన్లీ 1 meal తోనే? ఓన్లీ 1 meal a day. ఓకే. సో బట్ ఎనర్జీ సరిపోద్దా జిమ్ కి వెళ్ళినప్పుడు? అంటే అదే వెయిట్స్ కూడా తీసుకో ఇంకా. ఏమంటారంటే ఇంకా టైం అయిపోయింది అలా. ఫస్ట్ 20 days అలా కొంచెం ఇదైంది, కానీ దాని తర్వాత అలవాటు అయిపోయాను. ఇంకా ఏమైనా మధ్యలో ఆకలేసినా ఈ పూల్ మఖాని అవి తినేవాడిని. బట్ ఎక్కువ ఆకలేసేది 10 months ఏంటో అలా వెళ్ళిపోయా, అంతే. ఎంజాయ్ చేశా కానీ. ఓకే. అంటే మనకి ఇంతకు ముందు అసలు బట్టలు పట్టేవి కాదు, ఇప్పుడు సడన్ గా నీ ఐడెంటిటీ కూడా మిస్ అయ్యి ఉంటుంది మీ ఫ్రెండ్స్ దగ్గర. వాళ్ళు షాక్. కొన్ని ఫ్రెండ్స్ ని ఇప్పుడు ఒక 3 months తర్వాత అలా కలిసినప్పుడు ఏంటి నువ్వా వేరే వాడా అన్నది చూసారు. ఓకే. బట్ చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా ఇంతకు ముందు అయితే లేవు 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 అనేవారు, ఇప్పుడు ఉన్నాయి. మీ సైజ్ అన్ని ఉన్నాయి, మీ సైజ్ అన్ని ఉన్నాయి అన్నప్పటికీ ఓకే. XXL దగ్గర నుంచి XXL నుంచి ఇప్పుడు మీడియంకి వచ్చావు. బా, నీ డెడికేషన్ కి నిజంగా హ్యాట్స్ అప్ బై. అంటే ఆ మాత్రం నిజంగా ఈ ఏజ్ లో అది ఉందంటే గ్రేట్. ఎందుకంటే అప్పుడు దాకా మనం అంత ఫుడ్ అయ్యి అలవాటు బయట ఫుడ్ చాలా తింటాను నేను. నాకు మైసూర్ బజ్జీ అంటే చాలా ఇష్టం. మైసూర్ బజ్జీ పట్టకరండి ఒక ప్లేట్. లేదు మైసూర్ బజ్జీ ఇప్పుడు మానేసాను, ఇప్పుడు అసలు తినలేదు. కానీ ఓకే, అన్ని పిజ్జా, బర్గర్ ఎన్ని తినలేదు అసలు, ఏది పడితే అది తినేసాను. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కూడా, ఇంకా మన పక్కన వాళ్ళు కూడా ఫుడ్డీయే కాబట్టి ఇంకా మనం ఆగం కదా. ఓకే. ఇంకా చాలు, ఇంకా కొంచెం ఫోకస్ చేయాలి నువ్వు అని ట్రై చేశాను. దాని ముందు వరకు 3 years వేరే డైట్, అసలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని ఇంకా
మీల్స్ తక్కువ తీసుకున్నా, లైక్ పోర్షన్స్ తక్కువ తీసుకున్నా. ఓకే. బట్ తినేది బయట బర్త్డేలకి అవన్నీ వెళ్ళి తింటూనే ఉన్నా. ఇంకప్పుడు ఇంకా గుడ్ మొత్తం మానేసాను ఇంకా. సో ఇప్పుడు అందరు ఫాలో అవుతారు నిన్ను. యా ఫాలో అవ్వచ్చు. హెల్త్ ఇంపార్టెంట్ అసలు. యా చాలా. ఒబెసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది, కానీ అంటే చేస్తేనేమో ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు, 6 ప్యాక్లు మంచి ఫిట్నెస్, లేకపోతే ఒబెసిటీ అయిపోతుంది. అట్లా అయిపోయింది ఇప్పుడు యూత్ అందరూ అలానే ఉన్నారు. నేను ఆల్మోస్ట్ చూసిన దగ్గర అన్ని తినచ్చు, అదే మన బాడీ ఎంతో మనం చూసుకుంటే చాలు. గ్రేట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.